తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి. దేవా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. నువ్వు గొప్పవాడు, గొప్పవాడు, సర్వశక్తివంతుడివి తండ్రి. అంచిన బిడ్డలందరినీ వాక్యం మాత్రమైనట్టు సాయం చేయి తండ్రి. మాలో మాట్లాడి వాక్యం మమ్మల్ని నేర్పించి మరి నచ్చలేని యేసుక్రీస్తు శక్తి నామమున వేడుకొని వాక్యం చదువుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 1వ అధ్యాయం, కీర్తన 1వ అధ్యాయం. హల్లెలూయా. నేను చెట్టు ఫోటోలు మాకులు 1వ అధ్యాయము అట్టుపోద్ది. హల్లెలూయా. కీర్తన 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. దుష్టులు హల్లెలూయా స్తోత్రం. పాపుల మార్గంలో నిలవక అంటే పాపుల మార్గంలో నిలుస్తున్నారన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా లేదు. పాపం అంటే భయం లేదు, పాపం అంటే మనకు భయం ఉండలేదు. హల్లెలూయా. పాపం మార్గంలో మనం పడి ఉండొద్దు, నీతి మార్గంలో నడవాలంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు అంటే యెహోవా ధర్మశాస్త్రములో మనం అందరం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆనందిస్తారు. మన యేసుక్రీస్తు తండ్రి ఆనందించేవాడు. మన అందరూ ప్రార్థన ఎంత ఎదురు ఎంతో ఆధారం. స్తోత్రం. నా బిడ్డలు నా మాట వింటున్నాం, నా బిడ్డలు నా ప్రార్థన చేస్తున్నాం, నా బిడ్డలు నా మందిరం కలుగుతున్నాం. ఆనందం అన్నట్టు. హల్లెలూయా. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దివారాత్రులు మనం ధ్యానించాలి అంటే మన ధన్యులమైంది. హల్లెలూయా. రాత్రి పగలు అంటలేడు దేవుడు. దివరాత్రి అంటే రాత్రి, గురించి రాత్రి ప్రార్థన చేస్తే తెల్లవారుదాకా ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. రేపు వరకు దాకా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన దేవుడు ధన్యులంట. ధన్యులు దివరాత్రిలో ప్రార్థన చేస్తారు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. అతడు వల్ల నాటుబడు ఆకు వాడక తన కాలం ఫలించే చెట్టు వలె ఉంది. వాళ్ళు ఫలించే చెట్టు వలె ఉంటారంట. వాళ్ళు నాటుబడి అంటే ఏంటిది? కాలువల నీళ్ళు ఇట్లా కాలు పడితే మనం గాలి పడుతుంది. అలాగా కాలువల నారు పడినట్టు ఉండొద్దు, అట్లా ఫలించే చెట్టు వల్ల ఉంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఫలించే చెట్టు వల్ల ఉండండి బిడ్డలారా అంటున్నాడు దేవుడు. స్తోత్రం. ఆకు వాడక ఫలించే చెట్టు వల్ల ఉంటుంది. అతను చేసినట్టు సఫలమవుతాడు. అతను చేసినట్టు సఫలమవునంట. దేవుని మాట ఎవరు విన్నారో, దేవుని మాటలో లోబడి ఎవరు ఉన్నారో వాళ్ళు ఎన్ని పనులు చేసినా చిరిపోయిన సంచిలో డబ్బులు వేస్తే కింద పడిపోయినట్టు వాళ్ళు ఎంత పడిపోతారట. హల్లెలూయా. ఫలించే చెట్టు వలె ఉండాలి.
అతడు చేసినట్టు సఫలమవును. అంటే దేవుని మాట వినకుంటే మనం ఎన్ని చేసినా అది ఎన్ని ఫలితం రాకుండా అవి సఫలమైపోతాయి. హల్లెలూయా. స్తోత్రం. విట్టులు గాలి చెదిరిపోయిన పొట్టు వలె. హల్లెలూయా. గాలి చెదిరిపోయిన పొట్టు వలె ఎగిరిపోతారంట దేవుని మాట వినకుంటే. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా బిడ్డలారా నా మాట మీద ఉండండి. నా మాట వినకుంటే ఇస్రాయిల్కు మన అన్నం తిన భోజనం తిన ఇస్రాకుంటుందా? గాలిలో కొట్టుకుపోయినట్టు అట్లా కొట్టుకుపోతారు. కొట్టుకుపోతే మంచిదా? దేవుని మాట విని పర్లోకం పోతే మంచిదా? హల్లెలూయా. అలా మాట్లాడడం మంచి. స్తోత్రం. మార్గంలో హల్లెలూయా. నిలవరట నీతి మాత్రం లెక్క నిలవరట. హల్లెలూయా. నీతి మాత్రం మార్గంలో నీతి మాత్రం మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము పొందక. హల్లెలూయా. హల్లెలూయా. నీతి మాత్రం మార్గము యెహోవాను చూసుకుంటాడంట, దుష్టుల మార్గం నాశనానికి ఇచ్చిపెడతారంట. అంటే దేవుని మాట ఎవరు వింటారో వాళ్ళు దేవుని ఒకటి లోబడి ఎవరు ఉంటారో వాళ్ళ బిడ్డలకు అధికారులు ముళ్ళు నాటకుండా